ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న మధు గారి మాటలు విందాం. అందరికీ నమస్కారం అండి. మహేంద్రగిరి వారాహి టీజర్ మొన్న 1 మంత్ ముందు రిలీజ్ చేయడం జరిగింది. అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక 1 crore కోటి మీద డిజిటల్ వ్యూస్ రావడం జరిగింది. టీజర్ ఇంత అద్భుతంగా వచ్చింది కదా, వెరీ ఎర్లీ టు సే. మళ్ళీ చెప్పాలి ఈ టైంలోని నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటారు కదా, డిజిటల్, అదంతా టీజర్ తర్వాత ఇమ్మీడియట్గా కంప్లీట్ అయిందండి. టీజర్ అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ అది. రెండోది, నాతో సహా ఈ సినిమాకి లైక్ ఇప్పుడు సంతోష్ గారు ఇందాక మేడం చెప్పినట్టు కాలు విరిగినా కుంటూ షూట్ చేసిన రోజులు ఉన్నాయి. మేమందరం ఎంత నమ్మేమో, మా అందరికన్నా ఎక్కువ నమ్మిన మన సుమంత్ గారు ప్రతిదీ రాత్రి ఫైట్ టైంలోనే హోల్ నైట్ ఆ చలిలో కూర్చోవడం, పొగంతా ఉన్నా లేదు సార్ మీరు వెళ్ళి క్యారవాన్లో కూర్చుంటే అంటే లేదు నేను ఇక్కడే కూర్చుంటాను అనడం. అందరూ మన క్రూ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఎవ్రీ వన్ అందరికీ తెలుసు ఈ సినిమా అత్యద్భుతంగా వచ్చింది. చాలా మంచి సినిమా తీసాం. టీజర్ ఎలాగ వచ్చిందో ఐ ప్రామిస్ 2 పాటలు అలాగే వస్తున్నాయి, ట్రైలర్ అలాగే వస్తుంది, ఇంకా అంతే అద్భుతంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నాం. అండ్ లాస్ట్ బట్ లీస్ట్, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. మన అయ్యప్ప స్వామి పాటలు వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, యేసుదాస్ గారు పాడారు హరిహర వాసనం అనే పాట. ఎక్కడ చూసినా ఆ పాటలు వస్తాయి. అయ్యప్ప స్వామి అనగా ఎలాగొస్తుందో వారాహి అనగాని మా వచ్చే 2 పాటలు అంతే అద్భుతంగా వస్తుంది. అలానే ఇంతవరకు ఎవరు టచ్ చేయనిది, ఇప్పుడు ఒక సాంగ్ ఉంది లాస్ట్లోనే, సినిమా లాస్ట్లోనే అమ్మవారి మీద, దశమహావిద్యల మీద ఇంతవరకు ఎవరు ఊహించినది చూడని పాట కూడా ఒకటి వస్తుంది. అద్భుతమైన పాట అది. ముందు మంచి కంటెంట్ తోటి వస్తాం. ఐ ప్రామిస్ ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మధు గారు, టీజర్ ఒక ఎత్తు అయితే మీ మాటలతో ఇంకా మాకు